హీరోల సినిమాలు ఒకే రోజున విడుదల కావడం రేర్. బట్ హీరోయిన్లు నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు నటించిన ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలీదు. చిత్రంగా ఒకే వారంలో 2 సినిమాలు విడుదలయ్యే సందర్భాలు ఉంటాయి. అలా గ్లామర్ డాల్గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న హెబ్బా పటేల్ మూవీస్ ఈ వీకెండ్లో బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. అందులో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రిలీజ్ అయితే శనివారం సందేహం మూవీ వస్తోంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ విషయానికి వస్తే విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయన్నట్టుగా 2 విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన సోనాలి, ఈశాన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిన తరువాత తనకెదురుపడిన అమాయకుడైన ఈశాన్తో సోనాలి ప్రేమలో పడితే తన లక్షణాలకు పూర్తి భిన్నంగా ఉన్న ఆమె పట్ల అతను ఆకర్షితుడవుతాడు. అయితే షరామామూలుగా పెళ్ళైన కొద్ది రోజులకే వీళ్ల మధ్య గొడవలు మొదలవుతాయి. మధ్యలో కౌన్సిలింగ్కు వెళ్తారు, కానీ అది వర్కౌట్ కాదు. ఇక ఎవరి జీవితాలు వాళ్ళు గడపడమే కరెక్ట్ అనుకునే సమయంలో వీళ్లకు వృద్ధ దంపతులు ఎదురవుతారు. వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టి ఈ జంటను హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే ప్రదేశానికి పంపుతారు. అక్కడ సోనాలి, ఈశాన్కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, తమ జీవితాల గురించి వాళ్ళు ఏం తెలుసుకున్నారు, హనీమూన్ ఎక్స్‌ప్రెస్ రైడ్ వాళ్లను సేఫ్గా ల్యాండ్ చేసిందా లేదా అనేది మిగతా కథ. గొప్ప రచయితలు, గొప్ప దర్శకులు కావాలనేం లేదు. అలానే గొప్ప ట్యూటర్స్, గొప్ప మేకర్స్ కావాలని లేదు. ఎందుకంటే ఈ సినిమాకు రచన చేసి దర్శకత్వం వహించిన బాలశేఖరుని ఓ ఎన్ఆర్ఐ. అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయడమే కాదు, అక్కడ ఆంగ్ల చిత్రాలు కొన్ని డైరెక్ట్ చేశారు. ఇక్కడ అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో ఫ్యాకల్టీగా ఉన్నారు. బట్ ఆయన తెరకెక్కించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేదే కానీ ఫీల్ గుడ్ మూవీ కాదు. తాను కాగితం మీద రాసుకున్న కాన్సెప్ట్ను అర్థవంతంగా ఆడియన్స్ ఆమోదించేలా తెర మీద ప్రజెంట్ చేయడంలో బాలశేఖరుని విఫలమయ్యారు. నటీనటుల విషయానికి వస్తే చైతన్యరావు, హెబ్బా పటేల్ ఇందులో కొత్త జంటగా నటించారు. పాత్రలోని వైవిధ్యం కారణంగా బాగానే కష్టపడ్డారు. కొన్ని సందర్భాల్లో హద్దులు మీరి నటించారు. వృద్ధ దంపతులుగా తనికెళ్ల భరణి, సుహాసిని జంట ఎందుకో సెట్ కాలేదు. భరణికి ఆ పాత్ర ఓకే, కానీ సుహాసినికి ఉన్న ఇమేజ్కు ఆమె మిస్కాస్టింగ్ అనే చెప్పాలి. దాంతో వారు చేసే కామెడీనే కాదు, చెప్పే సందేశము ప్రేక్షకుల బుర్రలోకి ఎక్కదు. అలీ చేసిన మ్యారేజ్ కౌన్సిలింగ్ క్యారెక్టర్ చికాకు తెప్పిస్తుంది. ఇతర ప్రధాన పాత్రలను రవివర్మ, సురేఖావాణి, అరవింద్ కృష్ణ, అప్పారావు తదితరులు పోషించారు. ఎంత కామెడీ సన్నివేశమైనా దానికి ఓ హద్దు ఉంటుంది. కానీ దర్శకుడు దానిని గుర్తించకుండా నటీనటులతో ఓవర్ యాక్షన్ చేయించాడు. అది కాస్త బెడిసి కొట్టింది. ఈ సినిమాతో సంబంధం లేకుండా మనం ఎంజాయ్ చేయదగ్గవి కేవలం పాటలు మాత్రమే. కిట్టు విశాప్రగడ రాసిన పాటల సాహిత్యం బాగున్నాయి. కళ్యాణి మాలిక్ స్వరరచన వినసొంపుగా ఉంది. సిస్లా విఎంకే సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. బట్ సున్నితంగా చెప్పాల్సిన అంశాన్ని డైరెక్టర్ అన్వాంటెడ్ టర్న్స్ అండ్ ట్విస్టులతో చెప్పాలనుకోవడంతో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది.